హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు అందిన వార్త, బ్యాంక్ కస్టమర్లకు బిగ్ షాక్ అండి. వీరికి నోటీసులు, ఆర్బీఐ కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో మరి పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఒక విషయానికి వచ్చినట్లయితే, ఇక్కడ నుంచి సేవింగ్ ఖాతాలో ఇంత మొత్తమే ఉండాలి, దాటితే ఆదాయ పన్ను నోటీసు అయితే వస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి కనీసం ఒక పొదుపు ఖాతా ఉండాలి. ఇది మీ ఆర్థిక నిర్మాణంలో అనేక ప్రయోజనాలను అందిస్తుంది. డిపాజిట్లు మరియు ఉపసంహరణలు కూడా చాలా సులభము. అందుకే చాలామంది తమ రోజువారీ బ్యాంకింగ్ సంబంధిత పనులను దీని ద్వారానే అయితే చేసుకుంటుంటారు. ఈ రోజుల్లో అందరికీ డబ్బు అవసరము, మరియు ప్రతి ఒక్కరూ తమ జీవిత అవసరాల కోసం కొంచెం పొదుపు చేసి ఉండాలి. పేద మరియు మధ్యతరగతి ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్న భారతదేశం వంటి దేశాల్లో పొదుపు ఖాతా కలిగి ఉండటం చాలా అవసరం అండి. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కనీసం ఒక పొదుపు ఖాతా అయితే ఉండాలి. ఇది మీ ఆర్థిక నిర్వహణలో అనేక ప్రయోజనాలను అందిస్తుంది. డిపాజిట్లు మరియు ఉపసంహరణలు కూడా చాలా సులభం. అందుకే చాలామంది తమ రోజువారీ బ్యాంకింగ్ సంబంధిత పనులను దీని ద్వారానే అయితే చేసుకుంటారు. దేశంలో ఆన్లైన్ చెల్లింపులు మరియు యూపీఐ సౌకర్యం ప్రవేశపెట్టిన తర్వాత దీని వినియోగం మరింత పెరిగింది. అయితే పొదుపు ఖాతాకు ఆదాయపు పన్ను శాఖ కొన్ని పరిమితులను అయితే విధించింది. అది మీకు తెలుసా ఫ్రెండ్స్? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉంటే మీరు ఎప్పుడైనా డబ్బును డిపాజిట్ చేయవచ్చు మరియు విత్డ్రా చేసుకోవచ్చు. అయితే అంతేకాకుండా మీ బ్యాంకు అనేక సౌకర్యాలను అందిస్తుంది, మరియు దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. సేవింగ్స్ ఖాతాలో ఎంత మొత్తం డిపాజిట్ చేయవచ్చు ఇప్పుడు తెలుసుకుందాము. వివిధ బ్యాంకులు పొదుపు ఖాతాలో విభిన్నంగా అయితే సౌకర్యాలను అందిస్తాయి. చాలామంది ప్రజలు తమ బ్యాంకింగ్ సేవింగ్ ఖాతా ద్వారా మాత్రమే చేస్తారు. అయితే చాలామంది బ్యాంకులు పొదుపు ఖాతాలో జమ చేయగల గరిష్ట మొత్తంపై పరిమితి కలిగి ఉండవు. సో పొదుపు ఖాతాలో 10 లక్షల కంటే ఎక్కువ జమ అయితే ఆదాయ పన్ను శాఖ నుంచి సమాచారం అందించాలి. ఫిక్స్డ్ డిపాజిట్లకు, మ్యూచువల్ ఫండ్లకు, బాండ్లు మరియు స్టాక్లో చేసే పెట్టుబడులకు కూడా ఇదే సుధా. ఈ విధంగా దేశంలోని ప్రధాన ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ బ్యాంకు సేవలు అయితే ఖాతా డిపాజిట్లపై అయితే 2.7% నుంచి 4% వరకు అయితే వడ్డీని అందిస్తాయి. సో ఎస్బీఐ అయితే 2.7% సేవింగ్ ఖాతాలో డబ్బులు కనుక ఉంచినట్లయితే అందిస్తుందన్నమాట సంవత్సరానికి. సో దేశంలో సేవింగ్స్ ఖాతాలో దాదాపుగా 10 కోట్లు జమ అయ్యాయి. సో మొత్తం సేవింగ్ ఖాతాలు అయితే 10 కోట్ల వరకు అయితే అయ్యాయండి. అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా సేవింగ్ అకౌంట్ అయితే ఉన్నట్టుగా సమాచారం ఫ్రెండ్స్.